ఓ కామెడీ షోలో పాల్గొని వెకిలి మాటలు మాట్లాడినటువంటి యూట్యూబర్ రణ్వీర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పట్లో మనకు ఈ వివాదం చల్లారేటట్టు లేదు. ఇక ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తాలని మనకు అందరూ కూడా కొన్ని పార్టీలు అయితే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఈ రణ్వీర్ ఎవరు, అసలు ఇంతకీ ఇతను చేసినటువంటి కామెంట్లు ఏంటి, ఇలాంటి కామెంట్ల వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నోరుంది కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడితే అది మంచికా, మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి. మీరు ఒక యూట్యూబర్గా ఉండి సమాజాన్ని, అంటే ఇతని ఛానల్లో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్, 1 కోటికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక ప్రధాని మోదీ గారి చేత కూడా అవార్డు తీసుకున్నటువంటి ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదా? ఇలాంటి వాళ్ళు సమాజానికి ఇన్స్టాగ్రామ్లో కూడా 4.5 మిలియన్ వ్యూవర్స్తో మనకు ఉన్నటువంటి ఇతను, ఫాలోవర్స్తో ఉన్నటువంటి ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పటికే ఇతనిపైన పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ ఇతని కంటెంట్ను కూడా తొలగించడం జరిగింది. ఇంతకీ ఈ రణ్వీర్ ఎవరు, ఏం మాట్లాడారు, ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి మనలో ఆలోచింపజేసేటువంటి ప్రతి కంటెంట్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓ ప్రముఖ కామెడీ షోలో ఏదైతే సమయ్ రైనా నడుపుతున్నటువంటి ఇండియన్స్ గాట్ టాలెంట్ అనే కామెడీ షోలో ఎంతోమంది ప్రముఖ యూట్యూబర్స్ వచ్చి ఇందులో కామెడీ చేస్తూ ఉంటారనమాట. ఇది డార్క్ కామెడీ అంటారంట దీన్ని, నాకు కూడా తెలియదు దాని గురించి, నేను ఎక్కడో విన్నాను. ఇలాంటి షోకి వచ్చి మనకు ఇతను కూడా ఒక యూట్యూబరే, ఈయన సమయ్ రైనా అని ఒక ఛానల్ మెయింటైన్ చేస్తూ ఇండియన్ గాట్ టాలెంట్ అనే కామెడీ షో అయితే చేస్తున్నారు. దీంట్లో ప్రముఖ యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో, ఫేమస్గా ఉన్నటువంటి యూట్యూబర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క టాలెంట్ షోలో పాల్గొని, టాలెంట్ షోలో వాళ్ళు కామెడీ చేస్తూ ఉంటారనమాట. దీన్ని కొంతమంది చూస్తూ ఉంటారు. ఇక ఇదే కోవలో ఎవరైతే ఈ రణ్వీర్ అల్హాబాదియా అనే అతను ఉన్నాడో అతను ఈ షోకి వచ్చాడు, అతని పని ఆయన చేసుకోవాలి. ఇక నోరుంది కదా అని చెప్పి మనం ఏదంటే అది మాట్లాడితే ఒప్పుకుంటామా చెప్పండి? అలా కాదు కదా, మనకు నోరు ఇచ్చింది ఎందుకు దేవుడు, మంచి మాటలు మాట్లాడడానికి. మరి ఇలాంటి మాట్లాడడం వల్ల మనకు పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పండి. అసలు ఈ మాటలు నేను నా నోటితో పలకాలంటే కూడా నాకే జుగుప్సాకరంగా ఉన్నాయన్నమాట. ఇక తెలుగులో ఇంకా దీనికంటే బెటర్ పదం ఉండదేమో ఈ మాటలు అనడానికి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇతనిపైన ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు చేశారు. ఇతనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా చెప్పాడు. ఇతను ఆల్రెడీ ఒక వీడియో చేసి నా తప్పు అయిపోయింది, అందరూ ఇది ఫ్యాషన్ అయిపోయిందండి, తప్పు చేయడం తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి మనకు ఒక నమస్కారం పెడుతూ ఒక క్షమించండి అనే వీడియో చేస్తారు. అందరూ చేస్తున్నారు ఇది. కొంతమంది ముందు కూడా మనం చూసాము, తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో మనకు రీల్స్ చేసి మళ్ళీ ఆ రీల్స్ వైరల్ అయ్యేసరికి ఇది ఇట్లా చేయొచ్చిన ఒక పుణ్యక్షేత్రంలో అని చెప్పేసరికి ఒక క్షమించండి అనే వీడియో చేస్తారు. క్షమించండి నన్ను అని చెప్పేసి ఇట్లా 2 చేతులు ఇట్లా దండం పెట్టుకొని నా తప్పు అయిపోయింది, నాది ఎదుట్లో పొరపాటు అయిపోయింది, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చేస్తారు. ఫ్యాషన్ అయిపోయింది. ఇతను కూడా ఈ వివాదాస్పద, అసలు ఈ మాటలు పలకడమే వేస్ట్ అండి, అసలు చెప్తే బాగుండదేమో ఇక్కడ, కానీ చెప్పాలి. ఆ వ్యాఖ్యలు నేను చెప్తాను. ఇక దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాడు, నన్ను క్షమించండి, నా తప్పు అయిపోయింది, నేను ఈ మాటలు మాట్లాడాల్సిన వాడిని కాదు, మరి నాకేమైందేమో, మరి ఈ కామెడీ అనుకునే లెక్కలో నేను చెప్పాను అన్నాడు. ఇక్కడ చూస్తే అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారా, అంటే జీవితాంతం కూడా మీకు చూడాలని ఉందా, మీరు చూస్తూనే ఉంటారా అన్నాడు. అసలు ఇది ఎంత మాట, అది సరే, అది ఆ మాట అన్నాడు, పక్కన పెట్టండి. దాంతోపాటు ఇంకో మాట అన్నాడు, మీ తల్లిదండ్రులు శృంగారం చేసేటప్పుడు మీరు కూడా పాల్గొని దానిని ఆపేస్తారా అన్నాడు. అసలు ఈ మాట ఎంతటి మాట మీరు ఆలోచించండి, ఎంత జుగుప్సాకరంగా ఉందో వినడానికి. అసలు ఇలాంటి వ్యాఖ్యలు వింటే, ఇలాంటి షోస్ చూడడం వల్ల పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ కల్చర్లో, ఇప్పుడున్నటువంటి యుగంలో, ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ కాలంలో ఇప్పటికే మనకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. ఇక మంచిని నేర్చుకునే దానికంటే చెడు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో సంఘటనలు. ఇప్పుడు మనం చదువుకునే పిల్లల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్స్లో వాళ్ళకు మంచి కంటే మంచిని ఎవరు కూడా ఫాలో అవ్వం. మంచి అంటే స్లోగా ఎక్కుతుంది మనకి, చెడు అంటే చాలా ఈజీగా నేర్చుకునేస్తాం. చాలా ఈజీగా మనం నేర్చుకునేసి
మనము అలవాటు అయిపోతాం, చెడుకి మంచికి అలవాటు కాలం. ఆ విధంగా ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటి షోస్ చూడడం వల్ల ఎవరో ఒకరో ఇద్దరో ప్రభావితం అవుతారు. ప్రభావితమయ్యి ఇలాంటి పనులు ఏదైనా చేస్తే ఇంటి దగ్గర అసలు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ ఊహ అనేది, ఆ మాటలు నేను మరొకసారి చెప్పలేను. ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడాడు ఇతను మరీ ఏమి అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడినాను అంటున్నాడు, కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ మాట్లాడలేదు. ఇది ముందే ప్లానెడ్గా మాట్లాడినట్టు కూడా అక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు. అసలు ఇలాంటివి మాట్లాడకూడదు ఎక్కడా కూడా. అసలు ఒక తల్లిదండ్రిని, పేరెంట్స్ను పట్టుకుని ఒక పిల్లలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు చెప్పండి ఇది. అంటే ఇది అంతా కూడా అసలు చెప్పడానికే చాలా అసహ్యంగా ఉంటుంది, మాట్లాడుకోవడానికి కూడా. ఇలాంటి వ్యాఖ్యలు చేసి అంటే ఇప్పుడు ఇతనికి చెప్తున్నది ఏంటంటే, ఈ రణ్వీర్ అనే ఆయన కొత్త ఏం కాదంట, ఇలాంటి వివాదాలు బోలెడు ఉన్నాయంట. ఇలాంటి వివాదాలు బోలెడు ఉన్నాయి. ఇలాంటి వివాదాలు ఏం కొత్త ఏం కాదు ఈ రణ్వీర్కి. ఇంతకుముందు కూడా ఎన్నో సంఘటనలు జరిగాయని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇది అత్యంత హేయమైన సంఘటన. దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే మనకు పార్లమెంట్లో లేవనెత్తాలని అనేసరికి ఈ యొక్క కంటెంట్ను యూట్యూబ్ కూడా డిలీట్ చేసిందని కూడా మనకు చెప్పారన్నమాట. మొత్తానికి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు ఎక్కడా కూడా మాట్లాడకూడదు. యూట్యూబర్ అని లేకపోతే నోరుంది కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడితే రిజల్ట్ ఇలాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఇతని మీద అనేక రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు చేశారు. మరి ఇతని పైన చర్యలు తీసుకుంటారా? ఇక ఈ అంశాన్ని ఇతని గురించి పార్లమెంటులో కూడా మాట్లాడేంత స్టేజ్కి వచ్చేసాడు ఈయన. అంటే గుర్తుపెట్టుకోండి, ఎంత దారుణాలు మాట్లాడింటే ఆ నోటితో ఎంత ఈ మాట్లాడిన వల్ల రావడం అయితే ఈ పార్లమెంట్లో కూడా లేవనెత్తాలి దీనిపైన ఒక చర్చ జరగాలి. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఇతను అవార్డు కూడా తీసుకున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మనం కూడా ఎక్కించుకోకూడదు తలలోకి. ఇలాంటి వాటిని విని వదిలేయాలి. అసలు ఇలాంటి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పిల్లలు పూర్తిగా ఇలాంటి వాటికి మారిపోతూ ఉన్నారు. మనకు ఎక్కడ చూసినా కూడా కొన్ని విచారకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనకు కానీ నేను ముందు వీడియోలో కూడా నేను చెప్తున్నాను, చాలా మెసేజ్ ఇస్తున్నాను. ఒక ఇన్సిడెంట్ చెప్పినానంటే దానికి లాస్ట్లో నేను ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఆ మెసేజ్ ఖచ్చితంగా మీరు వినాలండి. ఖచ్చితంగా మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఎంతోమంది ఉంటాం. మనం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబాలు మనవి. ఇలాంటి వ్యాఖ్యలను మనం చూడకూడదు. ఇలాంటి వాటి పట్ల మన పిల్లలకు కూడా అంటే మనము నేర్పించాలి, చెప్పాలి. ఇవన్నీ కూడా ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలి. ఆడపిల్లలకి ఏ విధంగా ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్ అని ఎలా చెప్తామో అట్లాగే మగపిల్లలకు కూడా మనం చెప్పాలండి. బాగా మగపిల్లాడే కదా, ఎలాగోలో పెరిగేస్తారు, ఎలాగోలో ఉంటారులే, వానికి ఏంది మనం చెప్పేది అని అనుకోకూడదు. మగపిల్లలకు కూడా మనం నేర్పించాలి, నాన్న ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయొచ్చు, ఇది చాలా హేయమైనటువంటి చర్య, దీనికి ఇలాంటి కఠిన శిక్షలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలను మనం గైడ్ చేస్తే వాళ్ళు రాబోయే తరాల్లో 10 మందికి చెప్పేవారు అవుతారు, మంచి బుద్ధులు నేర్చుకుంటారు, ఎవరి వల్ల కూడా చెడిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన పిల్లలకు మనం తెలియచేయాలి. కాబట్టి వీటిపైన జాగ్రత్తగా ఉందాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని ఏం చేయాలో మీరు కామెంట్స్ అయితే తెలియజేయండి. మీ విలువైన కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే నేను కొత్తగా వచ్చానన్న యూట్యూబ్లోకి, తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి. ఎంతోమంది చూసి వెళ్ళిపోతున్నారు, అసలు వీడియోస్ మూవ్ అవ్వట్లేదు. తప్పకుండా మీరు వీడియోస్ అన్నీ కూడా చూడండి. తెలిసిన వాళ్ళకు లైక్ చేసి వీడియోని, తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కంటెంట్ మీకోసం అయితే నేను తీసుకొస్తూ ఉంటాను.